అంటే ప్రజల విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం పైన మెండుగా ఉంది కాబట్టి జూబ్లీలో ఇంతటి ఘన విజయం సాధ్యమైందనేది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. రాజయ్య గారు, సో ఎలక్షన్స్లో గెలుపు ఓటము సహజం, ప్రభుత్వాలు మారడం సహజం. మీరు వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి సరే మూడోసారి అధికారం పోయారనుకున్నప్పటికీ కూడా తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో అంతకుముందు 10 సంవత్సరాల అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లోక్సభలో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం, తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్ కంటోన్మెంట్లో వచ్చినటువంటి బై ఎలక్షన్ సీటు సిట్టింగ్ స్థానం కోల్పోవడం, ఇప్పుడు ఈ సిట్టింగ్ స్థానం కూడా కోల్పోవడం, ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతోంది? 10 సంవత్సరాలు వరుసగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీగా ఇంతటి సరే గెలుపోవడం సహజమైనప్పటికీ ఈ స్థాయి మొత్తం డౌన్ఫాలే కనిపిస్తున్నటువంటి ఒక విమర్శ ఉంది. లోపం ఎక్కడ ఉంది? ఎస్, అందుకనే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులతోటి తర్వాత ఎలక్షన్ల విషయంలో విశ్లేషించుకొని లోపం ఎక్కడ జరిగింది, రాబోయే రోజుల్లో ఏ రకంగా మన కార్యాచరణ ఉండాలి, పార్టీని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మనము చేసిన పనులు చెప్పకపోవడం వల్ల మనము అనేక ప్రజాహిత కార్యక్రమాలు భారతదేశానికి ఆదర్శమైన అనేక కార్యక్రమాలు చేసినాం కానీ అవి చెప్పుకపోవడం వల్ల 1.8% ఓట్లతో ఓడిపోయినాం. సో ఇది ఇప్పటికైనా కూడా ప్రజలకు అన్ని విషయాలు క్లియర్గా చెప్పాలనే ఒక నిర్ణయంతో గతంలో జరిగిన అనేక తప్పులను ఆత్మ పరిశీలన చేసుకొని ఇక ముందు అలాంటి తప్పులు జరగకుండా ప్రజల్లో ఉండాలని చెప్పేసి దిశానిర్దేశించడం వల్ల ఇప్పటికీ అనేక సందర్భాల్లో అది లగ్జర్ల విషయం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, తర్వాత అనేక అక్రమ అరెస్టుల విషయంలో కావచ్చు, సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసే విషయం కావచ్చు, అదేవిధంగా రైతులకు ఈ రోజు వరకు బోనస్ ఇవ్వకపోవడం కావచ్చు, వేసంగి మొన్న 1160 కోట్ల బోనస్ ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికీ ఇవ్వలేదు, 48 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఈ పంటకు కూడా ఏని పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఏదేమైనా కూడా ప్రతిపక్ష పాత్ర అంటేనే ముళ్ళుగర్రతో ప్రభుత్వాన్ని పొడవడం. సో మాకు ముళ్ళుగర్ర పాత్ర ఇచ్చిండ్రు. ఇవాళ ఇది గెలిచిన ఒక నైతికంగా కొంత సంతోషం అవుడు కావచ్చు, కానీ దీంతో మేము అధికారంలోకి వచ్చేది లేదు. కానీ ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్షం దీంట్లో గెలిస్తే మీరు అధికారంలోకి మీరు వచ్చేది లేదు, వాళ్ళ అధికారం నుంచి వాళ్ళు పోయేది లేదు. కాకపోతే దీంట్లో మీరు గెలిస్తే మీకు సహజంగా ఉండే ఒక ఉత్సాహం ఒకటైతే కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేసాం, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది, ఇంత బలంగా ఉంది అనేది ఇంకా చాలా ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు బాగా పనికొచ్చేది. బట్ ఆ ఛాన్స్ మీరు మిస్ చేసుకున్నారేమో. అంతే, తప్పకుండా దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఓటమిని తప్పకుండా ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం కూడా అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే ఎలక్షన్లు అన్నప్పుడు చాలా ముందు వరుసలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే ప్రజా పోరాటం చేస్తూ ఉన్నాం, ప్రజా పాలన మీద మరి అనేక విషయాల్లో పోరాటం చేయడం వల్ల చాలా ప్రజలలో రికగ్నేషన్ వచ్చింది. అదే ఓట్లు జరిగిన తర్వాత కాంగ్రెస్ కార్యాచరణ కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, రకరకాల హంగులు ఆర్భాటం కావచ్చు, స్వయంగా సీఎం గారే ఒక 7 రోజులు వరుసగా మరి రోడ్ షో కావచ్చు, మరి కింది స్థాయికి వచ్చేసి ఒక్క ఎలక్షన్ల కోసం 7 రోజులు మరి వారు మరి ప్రచారం చేయడం కావచ్చు, అనేక రకాలుగా మరి అన్ని హంగులను వాడుకోవడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తప్పకుండా విజయం తప్పకుండా. కానీ మేము కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ను చెప్పడానికి మేము తప్పకుండా సక్సెస్ అయిన విషయంలో తప్పకుండా ఇప్పటివరకు ఎన్ని హామీలు ఇచ్చిళ్ళు 6 గ్యారెంటీలు అటకెక్కిపోయినాయి, 420 420 హామీలు అటైపోయినాయి. తర్వాత అనేక కొత్త హామీలు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చినా కూడా అటైపోయినాయి. దేవుళ్ళ మీద ఒట్టేసే పరిస్థితి కూడా అటైపోయింది. అయినప్పటికీ కూడా ఈరోజు వారికే పట్టం కట్టిందంటే తప్పకుండా వీటన్నిటి మీద తిరిగి కూడా మళ్ళీ ఒకసారి పార్టీ పరంగా రివ్యూ చేసుకొని ప్రజల్లోకి ఇంకెట్లెళ్ళాలి, ఇంతకంటే బెటర్గా వెళ్ళవలసిన అవసరం ఉంది. మనం ఇంతగా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టలేకపోయాం. సో మనం రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల వరకు ఏ రకంగా ప్రజా పోరాటం చేయాలి, ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు పోవాలి, మరి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మన అడుగు వెనకకేయకుండా అభ్యర్థి ఎంపికలో ఏమన్నా అంటే సరే తప్పనిసరి పరిస్థితిలో తన భార్యగా ఇచ్చారు. అది ఒకటి. అంటే గతంలో కూడా ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో సోలిపేట రామలింగారెడ్డి అప్పుడు ఆయన చనిపోయినప్పుడు, దుబ్బాక ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అప్పుడు ఆయన భార్యకు టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్. అప్పుడు కూడా విజయం సాధించలేదు అని భార్య. అంటే అదేమన్నా అంటే మహిళల పట్ల ఎక్కువ ఆదరించలేకపోతున్నారా? అంటే మగవాళ్ళు ఉంటే నాయకత్వం వేరుంటుంది, వాళ్ళ భార్యలుగా ప్రజల్లో పెద్ద మమేకం కారేమో, వీళ్ళని గెలిపించి ఎందుకులే అనే ఫీలింగ్లో ఏమైనా ఓటర్లు వస్తున్నారా? ఎందుకంటే ఆల్రెడీ అనుభవం జరిగింది మీకు. కాంగ్రెస్ హయాంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాంలో కావచ్చు,
అంతకుముందు కావచ్చు ఎప్పుడైనా కూడా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఒక కుటుంబం నుంచి వెళ్ళి ఒక కుటుంబ యజమాని చనిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్థానంలో ఉండే భార్యకు టికెట్ ఇవ్వడము ఇప్పటి నుంచి వెళ్ళి కదా ఆనవాయితీగా ఉన్నది. ఒక్కొక్కసారి అయితే ఇతర పార్టీ వాళ్ళు పోటీ కూడా పెట్టకుండా గెలిపించిన సందర్భాలు ఉన్నాయి మహిళా అభ్యర్థిని. సో ఇక్కడ ఒక మహిళా అభ్యర్థి అని కూడా చూడకంటే భర్త చనిపోయాడు ఆమెను పెట్టాము, కానీ ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైపోయి ముక్కుమ్మడిగా ఒక మహిళా అభ్యర్థి సునీత మీద అనేక రకాలుగా విమర్శలు, కుటుంబ సభ్యుల మీద విమర్శలు అనేక రకాలుగా చేశారు. సో కాబట్టి ఎలక్షన్లు అవన్నీ ఉంటే నేను కాదన్నాను, కానీ మహిళనే సానుభూతి మాత్రం మీరు అన్నట్టు అక్కడ కానీ ఇక్కడ కానీ అదే రామలింగారెడ్డి దా విషయంలో వర్కౌట్ కాలేదు, దాన్ని ఒప్పుకోవాలా. ఎందుకంటే ఎట్లాగూ డైరెక్ట్గా అంటే అప్పటి వరకు ఒక ఇల్లాలుగా ఉండి రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా కొంత భాష కావచ్చు, రాజకీయ పరిజ్ఞానం కావచ్చు, విషయ పరిజ్ఞానం కావచ్చు, తర్వాత రాజకీయ ఎత్తుగడలు కావచ్చు ఉంటాయి. కానీ మేము ఎట్లా మొదటి నుంచి ఎట్లా ప్రకటించుకొచ్చినాం, ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అట్లే చూసినాం, కానీ అభ్యర్థుల మధ్యలో ఇది పోటీ అని అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. సో తప్పకుండా ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజాహిత పోరాటం చేస్తాం, ప్రజాస్వామ్య పోరాటం చేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ఒకవేళ కనుక సునీత గారు గెలిచినా కూడా మేము కేటీఆర్ గారు కూడా చెప్పారు, ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే వరకు రైతుల పక్షాన ఉంటాం, పట్టణవాసుల పక్షాన ఉంటాం, తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నిగ్గు తేల్చే వరకు ఉంటామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ తాటికొండ రాజయ్య గారు. సో ఒక నిరుత్సాహం అయితే ఫలితాలు కలిగించినప్పటికీ కూడా నిరాశ చెందాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన ముందుకెళ్తాం, కేసీఆర్ దిశానిర్దేశంలో కేటీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్తున్నారు డాక్టర్ రాజయ్య గారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు అంతటి స్థాయి ఘన విజయం నమోదు కాలేదు. 26,000 దాకా, అంటే ఎగ్జాక్ట్గా ఫిగర్ కొద్దిసేపట్లో రాబోతోంది, ఎన్నికల అధికారులు ప్రకటించబోతున్నారు. సో విన్నర్గా నిలిచారు నవీన్ యాదవ్. ఎన్నో ఏళ్లుగా ప్రజల్లో ఉన్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి నా అనుభవం కూడా ఆయనకు ఉంది. సో ఓటమి ద్వారా నేర్చుకున్నటువంటి అనుభవాలని గెలుపుకు ఒక సోపానాలుగా మార్చుకొని విజయం సాధించారు నవీన్ యాదవ్ అంటూ నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ యాదవ్ కుటుంబంలో, తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక జోష్ కనిపిస్తోంది. నవీన్ యాదవ్ ఇంతటి ఘన విజయాన్ని సాధించారు. సో గాంధీ భవన్లో కూడా సంబరాలు మొత్తం అంబరానంటాయి. మంత్రులు అందరూ ఒకరికొకరికి స్వీట్లు తినిపించుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు, ఇంకా పూర్తి విశ్వాసం ఉంది. దానికి నిదర్శనమే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయం అంటూ మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. సో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినటువంటి నేపథ్యాన్ని పురస్కరించుకొని ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. శివాల